ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఉన్నటువంటి ప్రధాన పత్రికల్లో ముఖ్యాంశాల విషయానికి వస్తే మంత్రివర్గ విస్తరణ పైన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు మధ్య ఇంకా ఒక క్లారిటీ రాలేనటువంటి విషయం మనం ఈరోజు పత్రికలో కనిపించింది. మొత్తాని మీద ఒక నలుగురికి మాత్రం మంత్రి పదవులు వచ్చే విధంగా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఒక ఓసీ నలుగురి మంత్రి పేర్లు మాత్రం వినవస్తున్నాయి. ఈ యొక్క తతంగం అంతా ఇంకొక వారం 10 రోజులు పట్టేటువంటి లాగా కనిపిస్తూ ఉంది. ఇంకా ఒక క్లారిటీ మాత్రం మంత్రివర్గ విస్తరణ పైన పేర్లు బయటికి రాలేదు. ఇంకా కూడా సమాలోచనలు చేస్తున్నట్టు, ఏ వర్గం వారికి ఇస్తే ఏమవుతుంది, ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి, ఆ కోణం దిశగా ఆలోచిస్తూ అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధిష్టానానికి మధ్య ఓ సయోధ్య, తర్వాత ఈ యొక్క కులగణన పైన కూడా అందరిని కూడా సంతృప్తి పరిచే విధంగా మంత్రివర్గ విస్తరణ ఉండాలనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తున్నట్టు వార్తల ద్వారా తెలుస్తుంది. మిత్రులారా, ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క 2-3 రోజులలో ఒక మంత్రివర్గ విస్తరణపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేటువంటి విషయం మాత్రం స్పష్టమవుతుంది. మిత్రులారా, అదేవిధంగా గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల్లో నిన్న ఢిల్లీ తర్వాత నిన్న మాత్రం ముంబైలో కూడా భారీ వర్షాలతో రోడ్లన్నీ అతలాకుతం, అస్తవ్యస్తమైనటువంటి భారీ వర్ష కారణంగా చూస్తున్నాం. మిత్రులారా, అదొక న్యూస్ కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే కరోనా అక్కడక్కడ కొన్ని లక్షణాలతో కనిపిస్తున్నప్పటికీ కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఎలాంటిది భయపడాల్సిన అవసరం లేదు, ఈ కరోనాకు మేము అన్ని ఏర్పాట్లు చేసినాం, ప్రజల ఎటువంటి ఆందోళన కూడా పడవలసిన అవసరం లేదన్నటువంటి ప్రజలకు ఒక భరోసానిస్తూ చెప్పినట్టు మంత్రి గారు చెప్పినట్టు ఒక వార్త మాత్రం కనిపిస్తుంది. మిత్రులారా, అదేవిధంగా నిన్న సిరిసిల్ల పట్టణంలో కేటీఆర్ కార్యకర్తల మధ్యలో అంటే ఒక ఎమ్మెల్యే ఆఫీస్లో తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండాలనేటువంటి ఆ యొక్క విషయం పైన కార్యకర్తలకు నాయకులకు మధ్యలో బాగా వాడిగా వేడిగా లాఠీ చార్జీ వరకు ఆ యొక్క విషయం వెళ్ళినటువంటి విషయం మనం వార్తాపత్రికల్లో చూస్తున్నాం. మిత్రులారా, మరో విషయం ఏంటంటే ఈ యొక్క వార్తాపత్రికలు ఉన్నటువంటి ప్రధాన అంశాలుగా విషయానికి వస్తే ఏసీబీ ఇప్పటి వరకు సుమారు ఈ యొక్క 5 నెలల్లోనే మొత్తం 92 మందిని ట్రాప్ చేసినటువంటి ఏసీబీ 85 మంది మాత్రం కేసులు నమోదైనటువంటి వార్త తీవ్ర కలకలం రేపుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ, పోలీసు తదితరుల ఇంజనీరింగ్ శాఖ అటువంటి శాఖలపైన అత్యధికంగా ఈ ఉద్యోగులు ఈ యొక్క లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్నటువంటి విషయం అధికారులను ప్రజల్లో కూడా ఒక ఆశ్చర్యకంగా తెలుస్తుంది. మిత్రులారా, ఇంతటి భారీ అవినీతి జరుగుతుందా? ఏసీబీ అధికారులకే ఈ విధంగా దొరికినటువంటి విషయానికి వస్తే దొరకనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వం పైన అధికారులు ఈరోజు నిరుద్యోగ సమస్య ఈ విధంగా తీవ్రతంగా ఉండగా ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఉద్యోగులు మాత్రం డబ్బులు ఇవ్వండి పని చేయం, డబ్బులు ఇవ్వండి ఫైలు కదలదు, డబ్బులు ఇవ్వండి మాట్లాడడం, డబ్బులు ఇవ్వండి ఎటువంటిది కూడా మేము చేయమనేటువంటి ధోరణితో ఉద్యోగస్తులు ఉన్నటువంటిది అనేటువంటి అధికారులలో ఇటు ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శలు బాగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం మనం వార్తాపత్రికలను చూడడం చాలా ఇదొక ఆశ్చర్యకరం అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. మిత్రులారా, అదేవిధంగా అందాల భామల విషయానికి వస్తే వరల్డ్ కంటెస్టెంట్ల విషయానికి వస్తే ఇటీవల ఇంగ్లాండ్ సుందరిమణి అప్పటికప్పుడు వెళ్ళిపోవడం ఇక్కడ కరెక్ట్గా
మహిళలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. మరి ఏర్పాట్లు చేసేటువంటి నిర్వాహకులు అసభ్యంగా ప్రవర్తిస్తూ మరి మాకు నచ్చని విషయాలు వారు ప్రస్తావించడం, నచ్చని యొక్క దుస్తులు ధరించడం మాకు చాలా విడ్డూరంగా ఉన్నటువంటి విషయం కూడా మరి పలు వార్తాపత్రికల్లో కనిపించింది మిత్రులారా. మరి విషయానికి వస్తే మరి ఈరోజు ఉన్నటువంటి ఈనాడు వార్తాపత్రికలు ఉన్నటువంటి ముఖ్య విషయంలో ఒకసారి చూద్దాం మిత్రులు. ముంబైలో కుండపోత, చిరుటాకుల వణికిన ఆర్థిక రాజధాని. 75 ఏళ్లలో మొదటిసారి ముందే చెప్పిన నైరుతి, గంటల వ్యవధిలోనే కుంభవృష్టి, వెలువెత్తిన వరద నీరు, మునిగిపోయిన భూగర్భ మెట్రో లైన్లు. కొలాబాలో 100 ఏళ్ల రికార్డు వర్షపాతం. కేరళలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి రోడ్డు పైనటువంటి కార్లు మునిగిపోతున్నటువంటి విషయం ఒకటి ముంబైలో సంబంధించిన చూస్తాం మిత్రులారా. మరి అదేవిధంగా 30న ఖరారు. పిసిసి కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాలు వాయిదా. ఢిల్లీలో ఏఐసి అధ్యక్షుడు ఖర్గే అందుబాటులో లేనందువల్లే 4 ఎంపీలు 5 ఎమ్మెల్యేలకు కార్యవర్గంలో చోటు. ఒక ఎంపీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం ఉన్నటువంటి చూస్తున్నాం మిత్రులారా. రాహుల్ గాంధీతో పిసిసి అధ్యక్షుడు భేటీ అనేటువంటి న్యూస్ కూడా కనిపిస్తుంది మిత్రులారా. కేటీఆర్ కు అనిషా నోటీసులు. ఫార్ములా ఈ కేసులో 28వ విచారణకు రావాలని పిలుపు. విదేశీ పర్యటన కారణంగా ఆ రోజు హాజరు కాలేనున్న మాజీ మంత్రి. అదేవిధంగా ఎమ్మెల్సీ కవితతో దామోదర్ రావు మోహన్ రావు భేటీ. దయాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడేలా అవుతారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనేటువంటి న్యూస్ ఒకటి కూడా చూస్తాం మిత్రుల. విద్యాశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్. అన్ని రకాల గణాంకాలు పథకాలకు కేంద్రీకృత డాష్ బోర్డ్. తొలి విడతలో 8 విభాగాల పనులు పూర్తయినటువంటి న్యూస్ కూడా మనం ఈనాడులో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రుల. కులగణనపై ఢిల్లీలో రాహుల్ కు కృతజ్ఞత సభ. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతల సమావేశంలో నిర్ణయం. తెలంగాణలో నిర్వహించిన కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీతో పిసిసి అధ్యక్షుడు భేటీ. పిసిసి కార్యవర్గం త్వరలో ప్రకటన వెలువడొచ్చని మహేష్ కుమార్ వెల్లడి. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి మరి పిసిసి అధ్యక్షుడు కలిసి దీనిటువంటి ఫోటో మిత్రులారా. సేవతో మెప్పించి విజేతగా నిలిచి క్వార్టర్స్ కి చెందిన ఫ్యూటికో, ఉగండా, వేల్స్, ఇండోనేషియా భామలు. వివిధ దేశాల సుందరిమణులతో సుధారెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులు. జిల్లా జడ్జిల పదవి విరమణ వయస్సును 61కి పెంచుకోవచ్చు. మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రుల. కస్తూరి జింక అవశేషాలు స్వాధీనం. పరారిలో నిందితుడు అశ్వరావుపేట న్యూస్ మిత్రులారా. మరి పోలీసులు స్వాధీనం చేసుకున్న కస్తూరి జింక అవశేషాలు. తెలంగాణలోకి ఋతుపవనాలు. ఈసారి వర్షాలు. 4 రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరణ. భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. 27వ తేదీ పసుపు రంగు హెచ్చరిక. 28, 29 తేదీలు ఆరెంజ్ రంగు హెచ్చరిక. తాగునీటి ఇక్కట్లు తొలగినటువంటిది ఒక న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా ఈనాడులో. బడి బస్సు పరీక్షకు వేలాయే. ఉమ్మడి జిల్లాలో విద్యా సంస్థల బస్సులు 1689. సామర్థ్య పరీక్షలు పూర్తయింది 419. చేయాల్సినవి 1271. మరి కరీంనగర్ వార్త ఇది. ఫిట్నెస్ పరీక్షల్లో భాగంగా బస్సును నడుపుతున్న ఎంవిఐ శ్రీకాంత్ చక్రవర్తి అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. 4 బెర్తులకు 7 రాష్ట్ర కేబినెట్ విస్తరణపై రాహుల్ గాంధీ చేతికి లిస్ట్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ముంబైని ముంచెత్తిన వాన. రాష్ట్రానికి నైరుతి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. రొట్టెలు తిని ప్రశాంతంగా బతకండి, లేదంటే నా వద్ద బుల్లెట్లున్నాయి. పాకిస్తాన్ కు ప్రధాని మోదీ మాస్ వార్నింగ్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి ఢిల్లీలో రాహుల్ కు అభినందన సభ. తెలంగాణలో కులగణన సక్సెస్ నేపథ్యంలో నిర్వహించాలని కాంగ్రెస్ ఓబీసీ నేతల నిర్ణయం. ఢిల్లీలోని ఐఐసీల సదస్సులో తెలంగాణ నుంచి హాజరైన బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. దయ్యాల నాయకుడు దేవుడా. 2023 ఎన్నికల్లో ప్రజలు ఆ దయ్యాలను వదిలించుకున్నారు. 100 మంది కేసీఆర్ అడ్డం పడ్డ రాష్ట్ర ప్రగతి ఆగదు. డిప్యూటీ సీఎం బట్టి అనేటువంటి మాటను ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. వెలుగులో ఇది ప్రధాన వార్త. నంబాన డెడ్ బాడీకి అంత్యక్రియలు. మృతదేహం అప్పగించని నారాయణపూర్ పోలీసులు. మిత్రులారా, ఈ రోజు మరి మావోయిస్టు దళపతి నంబాల కేశవరావు మా యొక్క అన్న అంత్యక్రియలు మేమే చేస్తామని చెప్పేసి సోదరులు హైకోర్టుకు ఆశ్రయించినటువంటి విషయం తెలిసింది. అయినప్పటికీ కూడా పోలీసులు ససేమిరా అని చెప్పేసి పోలీసులే అంత్యక్రియలు చేసినటువంటి విషయం మనం ఈ సందర్భంగా చూస్తాం. విద్యుత్ కార్మికులకు 1 కోటి ప్రమాద బీమా. దేశ చరిత్రలో ఇది రికార్డు. డిప్యూటీ సీఎం బట్టి
ప్రజాభవన్లో విద్యుత్ కార్మికుడు కుటుంబానికి ₹1 ప్రమాద బీమా చెక్కును అందజేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పక్కన ప్రభుత్వ సలహాదారు భీమ్ నరేందర్ రెడ్డి. కుటిల రాజకీయాల్లో భాగంగానే నోటీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలి. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న కేటీఆర్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. అరచేతిలో వైకుంఠం చూపించారు అనేటువంటి న్యూస్ ఒకటి తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న విషయం చూస్తున్న మిత్రులారా. మరి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు. ఫార్ములా ఈ కార్ రేసులో ఈ నెల 28న మరోసారి విచారణకు హాజరు కావాలని పిలుపు. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను నియమించాం. ఈ విషయంలో దేశంలోని తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. మంత్రి సీతక్క వారి కోసం జిల్లాలో మైత్రి క్లినిక్లు ఏర్పాటు చేశామని వెల్లడి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. సీతక్క పక్కన అధికారులు ట్రాన్స్జెండర్లు అనేటువంటి ఒక న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం. ట్రాఫిక్ అసిస్టెంట్ ట్రాన్స్జెండర్తో మంత్రి సీతక్క, హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గారి ఫోటో చూస్తాం మిత్రులారా. కొత్త బొగ్గు గనులతోనే ఉద్యోగాలు. బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి టెండర్లో పాల్గొనే వివేక్ వెంకటస్వామి. భీమవరం మండలం సర్వగ్రామం వద్ద 2 కోట్లతో నిర్మించబోయే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులు. హెల్త్ రంగంలో భారీ వృద్ధిని సాధించాం. ఇదంతా ప్రధాని మోదీ వల్లే సాధ్యమైంది. అమిత్ షా నాగపూర్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు, నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు 68.08 కోట్లు లబ్ధిదారులకు అందజేసినాం. నిధుల కోసం ఎదురు చూడకుండా రిలీజ్ చేస్తున్నాం. లబ్ధిదారుల ఆహ్వానం మేరకే గృహ ప్రవేశాలు హాజరవుతానని వెల్లడైనటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులు. 1.26 కోట్ల విలువైన గంజాయి డ్రగ్స్ దహనం అనేటువంటిది ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి దొరికిన గంజాయిని వాళ్ళు దానం చేసిన న్యూస్ అది. సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపు కోసం కృషి చేయాలి. ఎంఈఓలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహరెడ్డి సూచన. 4 నెలలు 85 కేసులు, 92 మంది అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ. రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. పైసలు ఇయ్యందే పనిచేస్తలేరు. దీంతో ఏసీబీకి ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది 4 నెలల వ్యవధిలోనే 85 కేసులు నమోదు కాగా 92 మంది ఏసీబీకి చిక్కారు. గత నెలలో 21 కేసులు నమోదయ్యాయి. అందులో 13 ట్రాఫిక్ కేసులు, 2 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ చిక్కారు. గత ఏడాది 152 కేసుల్లో 223 మంది ఏసీబీని అరెస్ట్ చేసింది. అందులో 129 ట్రాఫిక్ కేసులు, 200 మంది దొరికారు. ఇందులో 159 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 41 మంది అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. ఈ క్రమంలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా జిలిపిస్తున్నటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. పోలీసులే అత్యధికంగా. ఏసీబీకి పట్టుబడుతున్న వారిలో అత్యధిక శాతం పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన ఉద్యోగులు ఉన్నారు. తర్వాతి స్థానంలో రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఎనర్జీ, ఫారెస్ట్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, మరి రూరల్ డెవలప్మెంట్, రోడ్స్ అనేటువంటి బిల్డింగ్స్, ఎంయూడి చెందిన ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. పోలీస్ స్టేషన్లకు లో పనిచేసే కింది స్థాయి సిబ్బంది నుంచి డిఎస్పీ స్థాయి అధికారి వరకు కలెక్షన్ల కోసం ప్రైవేట్ వ్యక్తులతో పోలీసులు నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితుల ఫిర్యాదులను ఆసరాగా చేసుకుని అందినకాడికి వసూలు చేస్తున్న పోలీసులను అధికారులు వలవేసి పట్టుకున్నటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులు. చార్మినార్ అందాలకు ఆఫ్రికన్ అతిథులు ఫిదా. సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ కోట సందర్శన, హైదరాబాద్ సిటీ అందాలను కెమెరాలో బంధించిన డెలిగేట్స్ అనే చిత్రం చూస్తున్న మిత్రులారా. మరి చార్మినార్ దగ్గర దిగుతున్నటువంటి మరి ఆఫ్రికన్ అతిథులు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. అదేవిధంగా ఇటీవల మరి మాకు సరైనటువంటి వసతులు లేవు, మమ్మల్ని ఒక విధంగా చూశారనేటువంటిది మరి ఇంగ్లాండ్ సుందరమణి మిల్లిమాగి వెళ్ళినటువంటి సందర్భం మీకు అందరికి తెలిసిన విషయం మిత్రులారా. తెలుగు వర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్. జూన్ 24 వరకు దరఖాస్తుల అవకాశం. త్రివరం ప్రతాప్ రెడ్డి తెలుగు వర్సిటీ వివిధ రెగ్యులర్ కోర్సుల అడ్మిషన్ కోసం సోమవారం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ హనుమంతరావు తెలిపారు. శిల్పం, చిత్రలేఖనం, డిజైన్, సంగీతం, రంగస్థలం, శాస్త్రీయ నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిషం అనే యోగా కోర్సులకు అర్హత కలిగిన వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నటువంటి మరి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. మరి నిరుద్యోగులు కానీ మరి ఈ యొక్క రంగాల పట్ల ఆసక్తి ఉన్నవారు తక్షణమే మరి ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మరి ఈ సందర్భంగా కోరుతున్నాం మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. రాయబారం విఫలం, కవితతో ఫలించని కేసీఆర్ దూతల చర్చలు. కేసీఆర్ ఆదేశాలతో కవిత నివాసానికి దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు 3 గంటల పాటు కొనసాగిన చర్చలు అనేటువంటి
విషయం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి ఆంధ్రజ్యోతిలో కేటీఆర్ కు మళ్ళీ శ్రీముఖం ఫార్ములా ఈ రేస్ కేసులో నోటీసులు, రేపు విచారణ రావాలని ఆదేశం, అది ఒకటి న్యూస్ చూస్తున్నాం మిత్రులారా. మానవ బాంబులుగా స్లీపర్ సెల్స్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ముంబైపై కుంభవృష్టి, అంత్యక్రియలకు అవకాశం ఇవ్వాలనేటువంటి నమ్మాలనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. రోగులకు అరకర భోజనం అనేటువంటి న్యూస్ కూడా ఇందులో కనిపిస్తుంది మిత్రులారా. ఎన్డీఎస్ఏ నివేదికను తిరస్కరిస్తున్నాం, పరీక్షలు చేయకుండానే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యం అభిప్రాయానికి ఎలా వస్తారు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మేడిగడ్డ బ్యారేజీలో పగుళ్ళు ఫైల్ అనేటువంటి ఈ యొక్క ఆంధ్రజ్యోతిలో ప్రధాన న్యూస్ గా మరి వాళ్ళు ప్రచురించడం జరిగింది. ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్టార్ అరుణ, డాక్యుమెంట్ రైటర్ వెంకటేష్. ఏసీబీ వల్ల ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ 50,000 డిమాండ్, 30,000 ఒప్పందం. డాక్యుమెంట్ రైటర్ ద్వారా తీసుకుంటగల పట్టివేత. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ సంబంధించి లంచం తీసుకుంటూ ఖమ్మం రూరల్ మండల సబ్ రిజిస్టార్ జక్కి అరుణ ఏసీబీకి చెక్కారనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి న్యూస్ ను చూద్దాం మిత్రులారా. 3 రోజులున్న ముచ్చటే లేదు, రేవంత్ కు ఢిల్లీలో పరాభవం, అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ. కానీ టీపీసీసీ అధ్యక్షుడితో 2 సార్లు చర్చలు, కుటుంబంతో వెళ్లి కలిసిన మహేష్ కుమార్ గౌడ్ అనే ఫోటో ఒకటి మరి నమస్తే తెలంగాణ కనిపిస్తుంది మిత్రులారా. ఇటు మాటలు అటు మూటలు, నాడు బాబు కోసం నేడు రాహుల్ కోసం. మోసగాళ్ళకే మోసగాడు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే నట్టేట మునిగినం. గులాబీ జెండాని తెలంగాణ గుడ్డ ధైర్యం. బీఆర్ఎస్ అంటే నీళ్లు నిధులు నియామకాలు, కాంగ్రెస్ అంటే నిందలు దందాలు చందాలు. నడిగడ్డలో ఉప ఎన్నిక ఖాయం, కేటీఆర్ బీఆర్ఎస్ లో గద్వాల కాంగ్రెస్ నేతల చేరిక. శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఆర్ఎస్పీతో కలిసి కండువా కప్పిన కేటీఆర్ అని న్యూస్ చూస్తాం మిత్రులు. పాక్ కోరితే కాల్పుల విరమణ, మేం కోరితే చేరా. 40 రోజులు కాల్పులు విరమించి చర్చలకు ఎదురు చూశాం, అయినా కేంద్ర ప్రభుత్వం మా అభ్యర్థులను పట్టించుకోలేదు. ఉద్యమ ద్రోహుల సమాచారంతోనే కాల్పులకు తెగబడ్డారు. నంబాలను సజీవంగా పట్టుకొని కాల్చారు. మే 21 విప్లవ ఉద్యమ చరిత్రలో చీకటి రోజు. ఏకపక్ష దాడులతో నరమేధం సృష్టించారు. ఎన్కౌంటర్ లో మొత్తం 28 మంది మృతి. సంచలనం సృష్టిస్తున్న మావోయిస్టు పార్టీ లేఖ అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులు. అదేవిధంగా సిరిసిల్లలో కాంగ్రెస్ గుండాగిరి, బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి పై లాఠీ చార్జ్ చేస్తున్న పోలీసులను న్యూస్ ఒకటి కనిపిస్తుంది. 1000 దాటిన కోవిడ్ కేసులు, నెమ్మదిగా విస్తరిస్తున్న కరోనా వైరస్. గత వారం రోజుల్లో 7 మృతి, 2 కొత్త వేరియంట్ల గుర్తింపు. కేరళలో అత్యధికం 430 కేసులు. ఆంధ్ర వద్దు ఐసీఎంఆర్ సూచన అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. ప్రతి సీజన్ లో తప్పని విత్తన వేత. కేసీఆర్ హయాంలో 10 ఏళ్లుగా కనపడకుండా పోయిన పాస్బుక్లు క్యూ లైన్ లో మళ్లీ దర్శనమిస్తున్నాయి. సోమవారం సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద జీలుగు విత్తనాల కోసం రైతులు ఇలా పాస్బుక్లు క్యూలతో ఉమ్మడి ఏపీ కష్టాలను గుర్తుకు తెచ్చారనేటువంటి పాస్బుక్లు పెట్టుకొని లైన్ లో కూర్చున్నటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా సర్కారు నిర్లక్ష్యం, రైతు గుండెకోత అనేటువంటి ఒక పెద్ద మనిషి కూడా సో రోజుల తరబడి కొనుగోలు లేకపోవడంతో అకాల వర్షాలు తడిసిన ధాన్యం మొలకెత్తుతో రైతులకు తీరని దుఃఖం మిగులుస్తున్న సూర్యాపేట జిల్లా ఆత్మకూరు అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. ఆమెను బద్నాం చేద్దాం, 25 కోట్ల స్పాన్సర్లను తిరస్కరించినట్టు ఓ ఐఏఎస్ అధికారినిపై ఆరోపణలు. ప్రభుత్వ అనుకూల మీడియాలో లీకులు, సర్కారును ఇరుకున్న పెట్టేందుకు ప్రతీకారం. మిస్ ఇంగ్లాండ్ మిస్ బిహేవ్ అబాసు పాలకు మరో డైవర్షన్ అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఈనాడు, మరి వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవి. నమస్తే.